వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. భీమవరం ఎస్ఆర్కే కళాశాలలో ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును ప్రారంభించారు. పాలకొల్లు నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు మెజారిటీ రావడం విశేషం. Recount each table count చెప్పాలి. ఎవరైతే ఉన్నారో బయట వెయిట్ కౌంటింగ్ ఏదైతే ఫస్ట్ డోలో నేషనల్ పార్టీస్ అలాగే స్టేట్ రిజిస్టర్డ్ పార్టీస్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నారు. ఇండిపెండెంట్ స్టూడెంట్స్ ఉన్నారు.
రామానాయుడు భీమవరంలో జరిగే ఓట్ల ఎక్కింపు కార్యక్రమానికి బయలుదేరే ముందు మంగళవారం ఉదయం పాలకొల్లు పట్టణంలోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో దానితో పాటు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కాబోయే కాదు పాలకులు మినిస్టర్ గారు జై టీడీపీ జై నిర్మలా జై నిర్మలా జై నిర్మలా జై నిర్మలా జై తెలుగుదేశం. రండి పాదుకులు ఇచ్చాను బాబు, పాదుకులు ఇచ్చేయండి. పాదుకులు హర పార్వతి హర హర మహాదేవ ఆయారోగ్యం పార్వతి. నమస్కారం సమర్పయామి మనోజవం శ్రీరామదూతం శరసా నమామి ఆంజనేయ గోవింద గోవింద. నాథాయ సీతాయ పదయే నమః. ఆయుః ప్రజ్ఞ విశ్వలక్ష్మి శ్రద్ధాపుత్ర సుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యం చ కపినాథ నమోస్తుతే. రావణకాంత నమస్కారాన్ని సమర్పయామి. ज्ञानी कांड जब अपन निर्माण को कार्य करते हैं कुछ बच्चों में देवदेव बाबू हम बाबू नाम भगवत नमो भगवत राम को प्यारे करना के स्वाहा. अन्यथा चलना सुनो स्वाद कार्य बाजन रक्ष रक्ष बीस मन मातु के समस्त नाशन के नमस्कार. आयु आरोग्य ईश्वर स्मरणवांचा मंत्र पुत्रवाद विशाल दुष्ट इष्टगामिया वस्तु सर्व संपदस्तु. नमस्कार विद्यार्थी प्राप्त एक मंत्री पदवी प्राप्त. नमस्कार समर्पयामि मनोजवं శ్రీరామదూతం శరసా నమామి ఆంజనేయ గోవింద గోవింద.
లేదంటారు కదండి ఇంకో రెప్పన్నారు అక్కడ ఫోన్ చేసి వచ్చిన తర్వాత ఫోన్ ఆండి బయటకు వచ్చిన ఫోన్ ఆండి నాకు ఒక అదే ఏంటి ప్రెస్ ప్రేమగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన ఫోటో నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని నియోజకవర్గాలలో జిల్లా కలెక్టర్ ప్రసన్న కుమార్ తెలిపారు. భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలతో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద విలేకరులతో మాట్లాడారు. సో నరసాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి 7 కాన్స్టిట్యున్సీస్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. సో అందరూ ఆఫీషియల్స్ యాజ్ వెల్ ఏజెంట్స్ కూడా 7 గంటల ముందు అందరూ వచ్చేసారు. చాలామంది క్యాండిడేట్స్ కూడా వచ్చేసారు. సో ఇప్పటి వరకు మనం సెకండ్ రౌండ్స్ ప్రతి చోట కంప్లీట్ చేయడం జరిగినాయి. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ కూడా ప్రతి చోట స్టార్ట్ అయినాయి. అండ్ మీకు జస్ట్ ఇప్పుడు రౌండ్ వైజ్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రిజల్ట్స్ .ec.gov.in కూడా ఎన్కో రిపోర్ట్స్ కూడా మీకు టైం ప్రొవైడ్ చేస్తాము. సో ప్రశాంతంగా బేసిక్లీ కౌంటింగ్ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఏమి చోట ఇవ్వండి. పాలకొల్లు పట్టణంలోని న్యూ లైఫ్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రి అందించే మోకాళ్ల జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా వైద్యులు చేశారు. ఏలూరు పట్టణానికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా మోకాళ్లు అరిగిపోవడంతో న్యూ లైఫ్ ఆసుపత్రి వైద్యుడు రామకృష్ణారెడ్డి 2 కళ్లకు జాయింట్ రీప్లేస్మెంట్ ను తక్కువ ఖర్చుతో చేయడం విశేషం. ఒకసారి రీసెంట్గా మనం చక్కటి ఆర్థోపెడిక్ కేసు చేసాం. బోత్ నీస్ రీప్లేస్మెంటు, ఆ నీ రీప్లేస్మెంటు లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనకి అనుభవజ్ఞులు రామకృష్ణారెడ్డి గారు చాలా చక్కగా దాన్ని చేశారు. మనం పేషెంట్ని 7 అవర్స్లో నడిపించడం జరిగింది. అంటే మొబిలైజేషన్ 7 అవర్స్లో మనం ఇవ్వటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆ టెక్నిక్ వల్ల ఆ పేషెంట్కి అంత ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. తర్వాత అదే రోజు సాయంకాలం మళ్ళీ మనం పేషెంట్ని స్టెప్స్ మీద నుంచి నడిపించడం జరిగింది. అది ఇప్పుడు జరిగి వారం రోజులైంది. పేషెంట్ చాలా బ్రహ్మాండంగా రికవర్ అయ్యి ఈవేళ చాలా ఆనందంతో వారు కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఆనందం చూసి మాకందరికీ కూడా ఆనందం వేస్తూ ఉంది.
నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, ఫెలోషిప్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్. జాయింట్ రీప్లేస్మెంట్కి సంబంధించి ఫెలోషిప్ నేను హైదరాబాద్లో చేశానండి. రీసెంట్గా శ్రీనివాస్ అనే పేషెంట్కి మోకాళ్ళు బాగా అరిగిపోయేసి, మోకాళ్ళు 2 వంకర్లు పోయేసి నడవడానికి కూడా కాళ్ళు ఒకదానికొకటి తగులుకుంటూ ఇబ్బంది పడుతూ ఉండేవారండి. అతనికి 2 కాళ్ళకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేశామండి. చేసిన తర్వాత పేషెంట్ని అదే రోజు సర్జరీ చేసిన 7 గంటల్లోనే నడిపించామండి. సర్జరీ చేసిన నెక్స్ట్ రోజే స్టెప్స్ ఎక్కడము దిగడం కూడా చేపించామండి. పేషెంట్ చాలా తక్కువ పెయిన్తో తన పనులు తాను చేసుకునే విధంగా అదే రోజు తన పనులు తాను చేసుకుంటున్నారండి. మనము ఇది సబ్వాస్టస్ అప్రోచ్ ద్వారా కండరాలు కట్ చేయకుండా అధునాతన పద్ధతిలో తక్కువ కోతతో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తున్నామండి. దీనివల్ల పేషెంట్కి ఎక్కువ నొప్పి లేకుండా తన పనులు తాను ఈజీగా చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా పాలకొల్లులో న్యూ లైఫ్ హాస్పిటల్లో మొదటిగా చేస్తున్నామండి. సో పాలకొల్లు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా నా మనవి. మాది ఏలూరు డిస్టిక్ ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామం. నా పేరు శ్రీనివాసరావు సానే. మాది ఫర్టిలైజర్ బిజినెస్ ఇన్ ముదినేపల్లిలో చేస్తాం. నాకు ఈ కాలు నొప్పులు అనేది 2 సంవత్సరాల నుంచి విపరీతంగానే ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే హాస్పిటల్లో మా మిస్సెస్కి ఆపరేషన్ చేయించినప్పుడు సార్ని కలవడం జరిగింది, ఆర్థోపెడిక్ సార్ రామకృష్ణారెడ్డి గారిని. ఆయన నాకున్న ప్రాబ్లం చెప్పి కాలు రైట్ లెగ్ అనేది లైట్గా వంకర ఉండటం వలన మోకాలు చెప్పి అరిగిపోవడం ప్లస్ దీనివల్ల ఆపరేషన్ చేయాల్సి వచ్చిందన్నారు. నేను దాన్ని డాక్టర్ గారితో మాట్లాడి కొన్ని రోజులు మందులు వాడాను. అయినా కాలు నొప్పి కానీ ఇది తగ్గబోయేటప్పటికి డాక్టర్ గారు రామకృష్ణారెడ్డి గారు ఆర్థోపెడిక్ న్యూ లైఫ్ హాస్పిటల్లో ఆయన డాక్టర్ గారు నాకు చెప్పిన విధానం ప్రకారం ఆపరేషన్ చేసిన 7 గంటల్లోనే నడిపిస్తాము, 7 గంటల్లోనే మెట్లు ఎక్కిస్తాం, 7 గంటల్లోనే వితౌట్ ఎవరు లేకుండా నడిపిస్తాము అన్నారు. నేను ఆ కాన్ఫిడెన్స్తోనే సార్ మీద ఉన్న డాక్టర్ గారి మీద ఉన్న నమ్మకంతోనే నేను యాక్చువల్గా జాయిన్ అవ్వడం జరిగింది. నాకు ఈయన లాస్ట్ మంత్ 25th రైట్ లెగ్ చేయడం జరిగింది. తర్వాత 3 days గ్యాప్ తీసుకుని 29th లెఫ్ట్ లెగ్ చేయడం జరిగింది. అదే రోజు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే నుంచి కూడా ఫిజియోథెరపీ కూడా చేపిస్తున్నారు. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను. నేను అనుకున్న దానికన్నా కూడా బాగా వచ్చింది. అలాగే న్యూ లైఫ్ ఎమర్జెన్సీ అండ్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ యాజమాన్యం కానీ, డ్యూటీ నర్సెస్ కానీ, రిసెప్షనిస్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా నాకు సహకారం అందించారు. దేశ ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణ ప్రారంభమైంది. పాలకొల్లు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఏకదాటిగా విజయం సాధించిన వ్యక్తి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అని చెప్పాలి. ప్రజా సమస్యలే పరిష్కారంగా అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అందుకే ప్రజలు 3వసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో ఘన విజయాన్ని అందించారని చెప్పక తప్పదు. అన్ని సామాజిక వర్గాల ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నారనేదే నిదర్శనం. అందుబాటులో ఉంటారు. మరియు
అవేర్నెస్ బాగా క్రియేట్ అయింది. 2 మీట్లు అంటే అంత తక్కువే అండి. అక్కడ 500 అంటే ఇక్కడ 6,500 చెప్పారు. ఇవ్వండి క్లిప్పింగ్స్ కూడా పర్సనల్ ప్రోగ్రామ్స్ కూడా అంటే ఇప్పుడు మంచి ప్రోగ్రామ్స్ కదా, అంటే అవేర్నెస్. దృష్టిలో పెట్టుకోవాలి కదా. నరసాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1261వ రోజు తిరుమల వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం సందర్భంగా శ్రీ తిరుమల దుర్గా మణికంఠ గారు సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మహా గొప్పది. అటువంటి దాన్ని సంకల్పంతో పేదల ఆకలి తీర్చాలన్నటువంటి సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజుకి 1261వ రోజుకి చేరుకుంది.
ఈ 1261వ రోజు చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలతో ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మన దాత ఎవరంటే కీర్తిశేషులు ఎల్ఎస్పి వెంకట్ క్రియేషన్స్ అధినేత కీర్తిశేషులు తిరుమల వెంకటేశ్వరవారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి సోదరుడు తిరుమల దుర్గా మణికంఠ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ వెంకటేశ్వరవారికి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ దుర్గా మణికంఠ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పాన్ని, ధైర్యాన్ని, అష్టైశ్వర్యాలు కలిగించాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. కూడా కలిపి కింద అడుగు మరి పేర్కొందండి మరి క్వాలిటీ ముందు ఇచ్చారండి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.